నా ఫోటోగ్రాఫర్ కొంచెం డౌన్ గా అన్న భాస్కర్ కింద కూర్చొని తీసుకోరు. వీరులకు 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 భాస్కర్ కూర్చోరా, భాస్కర్ కూర్చొని తీసుకో. ఆనాడు 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్ళు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు, ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇవాళ భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది పార్టీలు, 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ ఒక్కసారి ఈరోజు పునరంకితం అవుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారో, అట్లాగే మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలెక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. ప్రతి వర్గానికి, సబ్బండ వర్గాలకు, సకల జనులకు శిరస్సు వంచి ఇవాళ తెలంగాణ సాధనకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి, కేసీఆర్ గారితో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వినమ్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మళ్ళీ పునరంకితం అవుతూ పునరుత్తేజంతో ముందుకు పోతామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.